ఇప్పుడు ఇందాక ప్యాసివ్ ఇన్కమ్ చేయాలి అంటే యూట్యూబ్ కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ అని చెప్పారు. అవును. మరి ఇప్పుడు యూట్యూబ్ నేను పెట్టాలి అనుకున్నా లేదా యూట్యూబ్ని స్కేల్ చేయాలి అనుకుంటే హౌ డస్ దట్ వర్క్? అంటే నేను ఏదో ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, బట్ స్టిల్ ఆ వీడియో చాలా మంది ఎప్పుడో చేసేసి ఉంటారు, బట్ స్టిల్ చేయాలి, యూ హ్యావ్ టు ట్రై అని చెప్తున్నారు మీరు. ఇది ఎలా వర్క్ అవుతుంది చెప్పండి. సో చాలా మందికి ఉండే క్వశ్చన్ ఇదే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్లెస్ నేను వీడియోస్ చేస్తా అంటారు. తర్వాత మీరు అడిగినట్టు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, నేనేడే సక్సెస్ అవుతా అంటారు. దానికి ఒకటే ఆన్సర్ అండి, చాలా మంది చేస్తున్నారు, బట్ చూసేటోళ్ళు కూడా పెరుగుతారు కదా. ప్రపంచం మొత్తంలో వీడియోలు ఎక్కువ చూసేది ఎవరు తెలుసా? ఇండియన్సే. అందులో మన తెలుగు వాళ్ళు చూసినంత ఎవరు చూడరు. ఎందుకంటే నువ్వు బాహుబలి మన తెలుగు మూవీస్కి వచ్చిన ట్రైలర్స్కి వచ్చిన వ్యూస్ ఫారెన్ కూడా రాదు. అందుకే ఫారెనర్స్ ఏం చేస్తున్నారు, అది ఐడెంటిఫై చేసి మన వీడియో రివ్యూస్ వాళ్ళు చేస్తారు. అవును, నా దే గెటింగ్ ఫేమస్ అనమాట, దే నో ఇట్. కాబట్టి స్కోప్ చాలా ఉంది అండి. నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయండి, బెటర్ డూ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్లో చేస్తేనే గ్రేట్ ఏం అవసరం లేదు, తెలుగు వాళ్ళే చాలామంది ఉన్నారు కాబట్టి రీజనల్గా చేయండి. మీకు నచ్చినది కావాల్సిన రెండు చేయండి, తెలుగులో ఒకటి చేయండి, గ్లోబల్ ఇంగ్లీష్ కూడా ఒకటి చేయండి అనమాట. బట్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన కాంపిటీషన్ ఉందని ఆలోచించకండి. మీకు ప్రాపర్ స్ట్రాటజీ ఉండి ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్ ఎవ్రీబడి విల్ బికమ్ సక్సెస్. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందంటే అండి, యాడ్ రెవెన్యూ షేరింగ్ అనేది 100 రూపాయలలో యూట్యూబ్ 45 రూపీస్ కీప్ చేసుకుంటుంది, 55 రూపీస్ మీకు ఇస్తుంది. అంత మంచి ప్లాట్ఫామ్. తర్వాత మీ కంటెంట్లో దమ్ము ఉందంటే యూట్యూబే చాలా మందికి రికమెండ్ చేస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ కంటెంట్ యు ఆర్ డూయింగ్ ఇట్. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను అండి, మీరు చూసారో లేదు తెలియదు. ఈ మధ్య ఒక ఆయన వర్షం వచ్చింగ్ సెలబ్రేటింగ్ అని ఒక వీడియో చేస్తున్నాడు, వచ్చిందా? అవునవును. మళ్ళీ మామూలు పర్సనే కదా ఆయన, లాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి ఆయనకు. ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ డిఫరెంట్. మళ్ళీ ఆయన కొత్తోడే కదా, డిఫరెంట్ కంటెంట్ వస్తున్నప్పుడు సక్సెస్ అవుతారు అనమాట. కాకపోతే ఆయనకంత రెవెన్యూ రాదు, ఎందుకంటే అది మామూలు లాంగ్వేజ్ ఉంది, ఒక ప్రాపర్ నీష్ అనేది కాదనమాట. అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు చెప్పారు ఆ కంటెంట్ కి మనీ రాదు అని అన్నారు, దేని బేస్ మీద చెప్తున్నారు? కరెక్ట్. బికాజ్ ఐఎమ్ అడ్వర్టైజర్ అండి. నేను యూట్యూబ్లో నా యాడ్ పెట్టేటప్పుడు నేను చెప్తాను ఏ ఛానల్లో నా యాడ్ రావాలి అనేది నేను క్లియర్గా చెప్తాను అనమాట. ఆ విధంగా అడ్వర్టైజర్కి చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఒకటి ఆ వీడియో ఉంది, మీరు చెప్పిన వీడియో ఉంది అనుకో, ఒక ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన ఎఫ్డి అకౌంట్ కానీ ఇంకేదైనా ఆ యాడ్ రాదండి. వాళ్ళు యాడ్ రన్ చేసినప్పుడు గూగుల్కి ఏం చెప్తారంటే షో మై యాడ్ ఆన్ టాపిక్స్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్, మనీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం నాకు చూపండి. ఇప్పుడు ఇతను అది చెప్తలేడు కదా, కాబట్టి యాడ్ రాదనమాట. వెన్ ఎవర్ యూ క్రియేటింగ్ అ కాంటెంట్ రిలేటెడ్ టు టెక్నాలజీ, ఫ్యాషన్, ట్రావెల్, మనీ, మీకు క్వాలిటీ యాడ్స్ వస్తాయి. ఎందుకంటే అడ్వర్టైజర్ ఏం థింక్ చేసుకుంటాడంటే ఈ వీడియోని చూస్తున్నాడంటే దిస్ గై ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, అలాంటప్పుడు నా ఐసిఐసి బ్యాంక్ యాడ్ చూపిస్తా అంటాడు అనమాట. కాబట్టి దట్స్ హౌ డూ ఇట్. ఇంకా ఎలా ఉంటుందంటే నా వీడియో ఇండియాలో కనిపిస్తే ఒక రకమైన అమౌంట్ వస్తుంది, నా వీడియో యూఎస్లో కనిపిస్తే వేరే అమౌంట్ వస్తుంది, నాకు మోర్ మనీ వస్తుంది. ఎందుకు చెప్పండి, వాట్ యూ థింక్? ఎందుకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది నాకు? ఇండియాలో ఉన్న కస్టమర్కి ఏమో తక్కువ అమౌంట్ వస్తుంది, నాకు యూఎస్లో ఉన్న కస్టమర్కి నాకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఎందుకు? ఎనీ గెస్? యూఎస్లో ఉన్న కస్టమర్ నా వీడియో చూస్తున్నాడు అనుకోండి, ఓకే, అప్పుడు ఏమవుతుంది, లొకేషన్ బేస్డ్ టార్గెటింగ్ అడ్వర్టైజర్ చూసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు, యూఎస్లో ఉన్న కంపెనీస్ ఇంకా ఎక్కువ పని వేస్తాయి కదా, కాబట్టి దే ట్రై టు షో యాడ్ టు దెమ్. అందుకే మీ వీడియోస్ గ్లోబల్ రీచ్ ఉంది అనుకోండి, మనీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇండియాలో తెలుగు కస్టమర్కి నా యాడ్ కనిపిస్తుందండి, 1,00,000 వ్యూస్ వచ్చినాయి, మేబీ యూ విల్ గెట్ అరౌండ్ 1,000 to 2,000. అదే 1,00,000 వ్యూస్ నీకు యూఎస్ కస్టమర్ చూశారనుకోండి, యూ విల్ గెట్ మోర్ దాన్ 3 to 4 lakhs రఫ్లీ చెప్తున్నాను అనమాట. సో మనీ అనేది బేస్డ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. వాట్ నీష్ యూ టార్గెటింగ్, విచ్ లొకేషన్ యూ టార్గెటింగ్ ఆల్సో మ్యాటర్స్ అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూట్యూబ్. కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. మా కోర్స్లో మేము క్లియర్గా చెప్తాము. రైట్ నౌ ఐ మీన్ 50,000+ సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 1 year 13 monthsలో నేను కొట్టాను అనమాట. ఆ విధంగా ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, స్కేల్ ఎలా చేయాలి, మొనటైజ్ ఎలా చేయాలి, ఏ నీష్ తీసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది, ఎలా ముందరికి వెళ్ళవచ్చు అని విల్ హెల్ప్ యూ. ఓకే గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది.
ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది, జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.